హే ఎవ్రీవన్, అన్నంలోకి టమాటా పులుసు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 4 చెంచాల నూనె, అర చెంచా మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ మంచిగా వేగినాక ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఓకే, పచ్చిమిరపకాయ కూడా వేగినాక ఇందులోకి కరివేపాకుని, ఉల్లిపాయ ముక్కల్ని అండ్ వెల్లుల్లిని ఒక 5 వెల్లుల్లి రేఖలు అనమాట. సో అందులో 5 తీసుకుని ఎల్లుల్లిపాయల నుంచి 5 తీసుకుని అవి దంచుకుని వేసుకున్నాను. అందులోకి పసుపు, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకుని మగ్గిన తర్వాత ఉప్పుని, కారాన్ని కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి ఒక చెంచా వరకు యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో అవన్నీ మంచిగా కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను వాటర్లో. చింతపండు రసం 1 కప్పు, వాటర్ 1 కప్పు యాడ్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో పులుపు తక్కువ తింటారు, సో అందుకనేసి. సో పులుసు దగ్గరకంటూ మరిగాక లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే టమాటా పులుసు రెడీ.